ఏం పర్లేదు ఏం పర్లేదు ఇప్పుడు నువ్వు మంచి అబ్జర్వ్ ఇప్పుడు ఎంత ఫ్రీ కొడుతుంది ఇప్పుడు ఆ సీట్ స్తంభం కొట్టి స్తంభం బాగా చెప్తుంది అప్పుడు కాదు మీకు ఎంత ప్లేస్ కావాలో ప్లేస్ ఇస్తాం మేము చేసుకోవాలి బాత్రూమ్ షిఫ్ట్ చేస్తారా ఏ విషయం మేము ఇస్తాం షిఫ్ట్ చేసేయండి అంటే మనం వెహికల్ తీసుకెళ్తాము ట్రాక్టర్ వస్తాం వల్ల వేరే నువ్వు అమ్ముతే అక్కడ సార్ చెప్తానంటే నువ్వు వీడు అమ్ముతే బంద్ చేసే నువ్వు పక్క సార్ చెప్తానే ఉన్నావు నువ్వు అమ్ముతానే ఉన్నావు బంద్ చేసే భీమ్గల్ పట్టణ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవితో మనం తెలుసుకుందాం వారి యొక్క మాటల్లో మరి ఏం యొక్క సమస్యలు వారు ఏంటి అని తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. భీమ్గల్ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మనకు అంటే గత 50-100 సంవత్సరాల నుంచి కూరగాయల మార్కెట్ రోడ్ల పైనే ఉంది. కానీ మన పాత ఎంఆర్ ఆఫీస్ ల్యాండ్ ని గవర్నమెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కి అలర్ట్ చేసింది. కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్న ఆ మార్కెట్ ల కూరగాయలు, పండ్లు, పువ్వులు, చికెన్, మటన్, ఫిష్ అన్ని సౌలతులు ఆడ అమ్ముకుంటే ఆడ అన్ని వసతులు ఉన్నాయి. ఆడ అమ్ముకుంటే ప్రజలకే అంటే ప్రజలకు మంచిగా ప్రజలకు ఒక విజ్ఞప్తి నేను చెప్తున్నా ఏంటంటే మా భీమ్గల్ ప్రజలకు ఎవరు కూడా రోడ్ మీద అమ్మే వస్తువులు మాత్రం కొనకండి. దయచేసి మార్కెట్ అనే కొనండి. మా ప్రజలే అవేర్నెస్ అయితే తర్వాత ఆటోమేటిక్ మార్కెట్ లో కూడా ఏ దుకాణం కూడా పెట్టుకోకుండా అందరు అలానే పెట్టుకుంటారు. కాబట్టి ఇంట్లో అంటే ఈ చిన్న కంజెస్టెడ్ ఏరియాల చైన్లు, ఫోన్లు, పర్సులు ఎందరో ఎన్నో పర్సులు, చైన్లు పోయిన గతంలో ఎన్నో కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పటికి కూడా అవి అంటే దొరకలేని పరిస్థితి. బైకులు అయితే అట్లా మార్కెట్లకు ఎంట్రీ అండ్ అవుట్ లా 2 సీసీ కెమెరాలు పెడితే ఎవరు మార్కెట్ కి వచ్చినా ఎవరు మార్కెట్ లోకి వెళ్ళి బయటకైనా కానీ పబ్లిక్ కి ఈజీగా కనబడుతుంది. అట్లా దొంగేవారు, మంచోడేవాడు, ఏం స్మాచింగ్ జరుగుతుంది అనేది అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రోడ్ల పైన ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది. కావున ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ మార్కెట్ లో కొనాలా. ఎవరు కూడా రోడ్ల మీద ఉన్నాయి కొనొద్దని చెప్పి చెప్తున్నాం. మా కమిషనర్ గారికి గతంలో విన్నవించుకున్నాం, చెప్పినాము, వినతి పత్రాల ద్వారా ఇచ్చినాము. అంటే అన్ని పార్టీల మద్దతుతోని కూడా ఒక మెమరాండం ఇచ్చాం. దీనికి అన్ని మతాలు, కులాలు అందరూ కూడా సహకరిస్తున్నారు. కానీ మా కమిషనర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుండనేది అర్థమైతలేదు. కమిషనర్ చేయవలసిన బాధ్యత గల మా తాయి బజార్ పైసలు 13 లక్షల రూపాయలు మార్కెట్ కోసం తాయి బజార్ 13 లక్షలు మున్సిపల్ తీసుకున్నా గానీ 100 రూపాయలు ఖర్చు చేయలేడా. పెట్టిన లైట్లను కూడా వీకచ్చుకున్నాడు. మేము ప్రైవేట్ గా మా కమిటీకి వెళ్ళి టాంబులు వేపించుకొని చేసి 2 లక్షల రూపాయల మురం పోపించి ఆ మోరి మీద బండలు వేపించి అన్ని రెడీ చేసి పెట్టినాము. కావున మా కమిషనర్ వెంటనే ఇక్కడికి వచ్చి మార్కెట్ ని మొత్తం ఎవరు రోడ్ మీద ఉంటే వాళ్ళకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఫైన్ ఎత్తే ఆటోమేటిక్ వాళ్ళందరూ షిఫ్ట్ అవుతారు. కానీ ఒక్కోళ్ళకి 100 రూపాయల ఫైన్ రాయాడు. కాబట్టి వాళ్ళందరికి అంత నిర్లక్ష్యం ఉన్నది. మటన్ మార్కెట్ వాళ్ళు ఏడ మటన్ కోస్తున్నారు, ఏం చచ్చిపోయిన గొర్రెలు మేకలు కోసుకుంటా ఉంటారు. ఒక్కరోజు మటన్ మార్కెట్ వాడికి ఫైన్ రాయాడు. మేము చట్టాన్ని మా చేతులకు తీసుకుందామనంటే మనం అట్లా తీసుకోరాదు. చట్టాన్ని గౌరవించి ఆయనకు విన్నవించుకుంటున్నాం.